ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో భారీ చేంజ్ మనకు డేటాలో కనబడుతోంది. డేటా ఎందుకు, మీరు రోడ్పై చూడండి, మీకు ఈవీ వెహికల్స్ హడావుడి కనబడుతుంది. గతంలో లేనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ కనబడుతూ ఉంటాయి. ఏంటి మార్పు? డేటా కూడా లేటెస్ట్గా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వారు జూన్ 2026లో కార్ల పర్చేజెస్ డేటా రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా 40% దాటింది నాన్ పెట్రోల్ నాన్ డీజిల్ కార్స్. మీకు అవి సిఎన్జి కావచ్చు, అది హైబ్రిడ్స్ కావచ్చు, అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు. సో ఇప్పుడు జూన్ మంత్లో అమ్ముడుపోయినటువంటి కొత్త కార్లలో కేవలం 60% బిలో మాత్రమే పెట్రోల్ డీజిల్ కార్లు. ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ కార్లే కొనేవారు. చాలా రేర్గా కొంతమంది సిఎన్జి కొనేవాళ్ళు. ఎలక్ట్రిక్ కార్స్ కొనడం అనేది ఇటీవల కాలంలో పెరిగింది. బాగా సరదా ఉన్నవారు, క్రేజీ ఉన్నవాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్లు కొనేవారు. మెయిన్ స్ట్రీమ్ పాపులేషన్ కొనేది వారు కారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే 40% దాటిపోయింది. ఆల్టర్నేటివ్స్ అంటే నాన్ పెట్రోల్ నాన్ డీజిల్ కార్లు కొనేవారు 40% అయిపోయారు. 40% దాటిపోయారు. టు బి ప్రిసైజ్ 40.35. ఇప్పటికీ కూడా ఇందులో హయ్యెస్ట్గా సిఎన్జి కార్స్ 24.3%. సెకండ్ ప్లేస్లో హైబ్రిడ్స్, అంటే అటు ఎలక్ట్రిక్ ఇటు పెట్రోల్ రెండు పనిచేస్తాయి. సో ఇది 8.3%. ఇక ఎలక్ట్రిక్ కార్స్ 7.8%. అంటే నియర్లీ ఈచ్ 8% మీకు హైబ్రిడ్స్ ఎలక్ట్రిక్ కార్స్ ఉంటే 24% అబోవ్ సిఎన్జి ఉంది. ఇందులో ఫాస్ట్గా పెరుగుతున్న సెగ్మెంట్లు ఎలక్ట్రిక్ కార్స్, ఈవెన్ హైబ్రిడ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలకు కారణం ఏంటి? మీకు మొదటి కారణం ఏంటంటే మైలేజ్. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 2022 రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయింది. సో మీకు రష్యా ఉక్రెయిన్ వార్తో స్టార్ట్ అయినటువంటి ఫ్యూయల్ షాక్, ఆయిల్ షాక్, అది కాస్త చల్లబడక ముందే మీకు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసివేత, వెస్ట్ ఏషియా వార్ వచ్చింది. ఈ సమీప భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గుతాయన్న నమ్మకం ప్రజలకు పోయింది. ఒకవేళ గ్లోబల్ క్రూడ్ మార్కెట్, ప్రపంచ చమురు మార్కెట్లో తగ్గినా ప్రభుత్వాలు తగ్గించే మూల్లో లేవు. వెంటనే ఆ పన్నులు పెంచేసి ఆ తగ్గిన బెనిఫిట్ కూడా తామే తీసుకుంటారు. ఇది ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే 2014లో $108 పర్ బ్యారెల్ ఉండే ప్రపంచ చమురు ధరలు. అది కానీ ఆ రోజు 70 రూపీస్ ఉండే పెట్రోల్. ఈరోజు అదే $100 ఉంది ఇప్పటికీ కూడా. మీకు వార్ కన్నా ముందైతే $70 పడిపోయింది. వార్ తర్వాత కూడా అరౌండ్ 70కి వచ్చేసింది. మళ్ళీ ఈ మధ్య కాస్త పెరిగింది. సో కానీ మనకు పెట్రోల్ 100 దాటింది కదా. సో అందువల్ల ప్రజలకు అర్థమైంది, ఒకటి, ప్రపంచ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా తగ్గినా ఆ ఉపశమనం, ఆ రిలీఫ్ మనకు రాదు, ప్రభుత్వమే తీసేసుకుంటుంది పెట్రోల్ డీజిళ్ళ పైన పన్నులు పెంచేసి అని. దీనితో మీ కంపారిటివ్లీ హైబ్రిడ్స్ కానీ, సిఎన్జి కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ మైలేజ్తో పోలిస్తే చీపర్, అంటే కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కారు కొనడం అనేది వన్ టైం. రెగ్యులర్గా ఫ్యూయల్ అనేది ఒక కన్స్యూమర్స్ మైండ్లో అతి ఎక్కువగా పనిచేస్తుంది. సో అందువల్ల మీకు కంపారిటివ్లీ మైలేజ్ ఎక్స్పర్ట్స్ చెప్పేది 6 to 7 రూపీస్ పర్ కిలోమీటర్ మీకు పెట్రోల్ అయితే కేవలం 1 to 1.5 రూపీ ఎలక్ట్రిక్ వెహికల్ అవుతుంది. మీకు సిఎన్జి 2 to 3 రూపీస్ అవుతుంది ఎవరేజ్. ఇది మారిపోతుంది కారును బట్టి, స్పీడ్ను బట్టి, ట్రాఫిక్ను బట్టి, డ్రైవింగ్ను బట్టి చాలా ఫ్యాక్టర్స్ మారుతుంటాయి. నేను చెప్పేది ఎక్స్పర్ట్ చెప్తున్న ఎవరేజ్ మాత్రమే. సార్ మాకు అంత మైలేజ్ వస్తలేదు సార్ అని నాతో ఘర్షణకు దిగకండి. సో అందువల్ల ఇది రేంజ్. ఇట్లా ఫిగర్ కొద్దిగా అటు ఇటు ఉన్నా మీకు అన్నిటికన్నా చీప్ ఈవీ మైలేజ్ ఉంటుంది. దానికన్నా కాస్త హయ్యర్ లెవెల్లో సిఎన్జి ఉంటుంది.
ఇక హైబ్రిడ్స్ అయితే మీకు ఒక పెట్రోల్ కార్ ఖర్చులో 30-40% తగ్గుతుంది. ఎందుకంటే 30% to 40% ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతది. ఎందుకంటే దానికేమి ఛార్జింగ్ ఉండదు. ఇదే పెట్రోల్ పనిచేయనప్పుడు పెట్రోల్ మీద పనిచేస్తూ ఉంటుంది. మధ్యలో ఒక దశ స్పీడ్ దాటినాక అది ఎలక్ట్రిక్ కార్‌గా మారిపోతుంది. సో, ఈ హైబ్రిడ్‌లో మనకు అదనపు ఖర్చు లేదు గనక ఛార్జింగ్ ఖర్చు లేదు గనక 30-40% దాకా హైబ్రిడ్ తక్కువవుతుంది.